हरिः ओम् शं नो मित्रस्यं वरुणः शं नो भवत्पर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ओम शांति शांति शांति। ఇప్పుడు ఇంతవరకు మాస్టర్ గారు మన ధ్యాన ప్రక్రియలు మాత్రమే చెప్పారు. ఇప్పుడు మనకి మాస్టర్ గారు ప్రాణాయామ ప్రక్రియలోకి వెళ్తున్నారు. ప్రాణాయామ ప్రక్రియలు అంటే మనకి తెలుసున్నటువంటి సాంప్రదాయమైనటువంటి సాధారణమైనటువంటి ప్రాణాయామ ప్రక్రియలు కాదు ఇది డిఫరెంట్ ప్రాణాయామ మాస్టర్ గారు మనకి చెప్తారు. సో ఇక్కడ మనకి ఒక పాయింట్ చాలా చక్కగా అర్థం కావాల్సిన పాయింట్ ఏంటన్నట్లయితే ప్రాణాయామాలు ధ్యానము అనగానే మనకున్నటువంటి అవగాహన వేరు. అంటే మనం అనేక సంవత్సరాలుగా వాటితోనే మనం జీవిస్తూ ఉంటాం కాబట్టి పెద్దలందరూ వాటినే మనకి చెప్తూ ఉంటారు. కాబట్టి స్పిరిచువల్ అస్ట్రాలజీ కానీ మాస్టర్ గారి తాలూకు యోగ మార్గాన్ని ఆయన ప్రతిపాదించిన యోగ మార్గం కానీ అంటే ప్రత్యేకమైన యోగ మార్గం ఏం కాదు అది. ఆయన ఏమి ప్రత్యేకంగా ఏమి ప్రతిపాదించలేదు మాస్టర్ ఈకే గారు. కానీ వారు చెప్పినటువంటి యోగ విధానంలో కానీ సాధనా మార్గంలో ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా ఒకటే కేంద్రం, అది కేంద్ర బిందువు ఒకటే. అఖండమైనటువంటిది ప్రజ్ఞ ఏదైతే ఉన్నదో అది మనలోకి దిగొచ్చేటప్పటికీ అది మనకి వ్యక్తిగతం అయిపోతుంది, వ్యక్తిగతమైన ప్రజ్ఞగా మారిపోతుంది. ఈ వ్యక్తిగతమైన ప్రజ్ఞ ప్రతి వ్యక్తిలోనూ ఆయనకంటూ ఒక ప్రజ్ఞ అనేది చైతన్యం అనేది లోపల ఉంటుంది. అంటే దేవుడు అనేక మంది జీవులుగా దిగొచ్చినట్టు, అనేక మంది జీవులుగా దిగొచ్చి ఒక్కొక్క జీవిలో ఆత్మస్వరూపంగా ఆయన ఉంటున్నట్టు అనుకోండి. ఇన్ని ఆత్మలకి మూలమైనటువంటిది పరమాత్మ అనేటటువంటిది ఒకటి ఉంది కదా. సో మాస్టర్ గారు ప్రతిపాదించే యోగా మార్గాలు కానీ లేకపోతే ధ్యాన మార్గాలు కానీ లేకపోతే ప్రాణాయామ మార్గాలు కానీ ఎలా ఉంటాయన్నట్లయితే వ్యక్తిగతమైనటువంటి ప్రజ్ఞ అయితే లోకలైజ్డ్ అయామ్ అంటాము, ఇండివిజువల్ కాన్షియస్నెస్ అని అంటాము. ఇది మళ్ళా విశ్వ చైతన్యంలోకి ప్రయాణం చేయటం, విశ్వ చైతన్యంలో ఇది కలిసిపోవటం, లోకలైజ్డ్ అయామ్ అని ఫాల్స్ అయామ్ అని అంటే అది రియల్ అయామ్ అంటే నేను అనేటటువంటి దాంట్లో మెర్జ్ అయిపోవటం అనేటటువంటిది. అట్లాంటి సాధన మార్గాలు మాస్టర్ గారు మనకు ప్రతిపాదన చేస్తారు. అట్లాంటి ధ్యాన మార్గాలు కానీ ప్రాణాయామాలు కానీ ప్రతిపాదన చేస్తారు. అది ఎప్పుడు ఆ మూల సూత్రం మీరు గుర్తుపెట్టుకోండి. మిగతా ధ్యాన మార్గాల్లో కానీ ప్రాణాయామాల్లో కానీ ఆరోగ్యానికి కొన్ని బాగా పనిచేస్తాయి, కొన్ని మనోమయ లోకాల్లో మనస్సు ప్రశాంతంగా ఉండడం కోసం పనిచేస్తాయి, సంకల్ప శక్తి పెరగడం కోసం పనిచేస్తాయి, ప్రాణశక్తి బాగా పనిచేయడం కోసం పనిచేస్తాయి, అట్లా కొన్ని రకాల దర్శనాలు సాధించుకోవడం కోసం పనిచేస్తాయి. అవన్నీ అదొక ప్రాసెస్ అంతా. అది మాస్టర్ గారి ప్రాసెస్ అనేటటువంటిది అది మూలం అనమాట. మూలం అంటే ఏంటంటే మనం ఎక్కడి నుంచి దిగొచ్చామో వాళ్ళు అందులోకి వెనక్కి వెళ్ళిపోవడం అనేటటువంటిది. ఇంతమందిలో పనిచేస్తున్నటువంటి సర్వాంతర్యామి అనే ప్రజ్ఞ ఏదైతే ఉందో అది ఒక్కటిగా దర్శనం ఇవ్వటం అనేటటువంటిది. సో ఈ ప్రాణాయామ ప్రక్రియ కూడా అలాగే ఉంటుంది. చూద్దాం ఇది. తర్వాత సోపానము నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ప్రాణము ద్వారా సృష్టి అనే ప్రక్రియను కలిగి ఉంటుంది. అంటే నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ చెప్తున్నారు కదా మాస్టర్ గారు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ప్రాణము ద్వారా సృష్టి అనే ప్రక్రియను కలిగి ఉంటుంది. అంటే సృష్టి ప్రక్రియ అంతా కూడా ప్రాణం ద్వారా కూడా కలిగి ఉంటుంది సుమా అని చెప్తారు. మనకి లెక్చర్ నాకు గుర్తులేదు, ఓఎంఎస్ సిరీస్ ఫస్ట్ వాల్యూమ్లో అనుకుంటాను. వైటల్ ప్లేన్ అని ఒక చాప్టర్ కాదు వైటల్ ప్లేన్ అని దాని మీద మాస్టర్ గారు చాలా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ ప్రాణం అనేటటువంటి ఎంత ప్రాణం లేకపోతే ఏం లేదు కదా. ప్రాణం లేకపోతే ఏముంది, సృష్టి పుట్టంగానే మొట్టమొదటి ప్రాణమే పుట్టుండాలి. ప్రాణం పుట్టకపోతే ఉనికి అనేది ఉండదు, స్థితి అనేది ఉండదు, అంతే కదా.
శరీరం ఉంటుంది, శరీరంలో ప్రాణం లేకపోతే శరీరానికి తాలూకు ప్రయోజనం ఏముంటుంది? శరీరం కొంతకాలం కుడిపోయి మళ్ళీ మధ్యభూతాల్లో కలిసిపోతుంది. ప్రాణం ఉన్నంతసేపే శరీరం ఉంటుంది. ఈ శరీరానికి ప్రాణం ఎంతైతే ఇంపార్టెంటో అట్లాగే అన్ని సౌర కుటుంబాలకి, సూర్యుడికి ఏది సృష్టిలోకి వచ్చినా కూడా దానికి ప్రాణం ఉండాలి. ప్రాణం లేకపోతే సృష్టి లేదు అసలు. సృష్టి వచ్చిందంటే దాంతో ప్రాణం కూడా వస్తుంది. ప్రాణంతోనే సృష్టితో బయటకు వస్తుంది. ఓకేనా? ఇది చెప్తాను. ప్రాణం ద్వారా సృష్టి అనే ప్రక్రియ కలిగి ఉంటుంది. కాబట్టి భారతీయ యోగా శాస్త్రంలో ప్రాణాయామానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ సమయానికి సాధకుడు భౌతిక మరియు సూక్ష్మ, అతి సూక్ష్మ కక్షలతో కూడిన అన్నమయ కోశంలో దాటుతాడు. అంటే ప్రాణమయ కోశంలోకి వచ్చేటప్పటికి సాధకుడు ఏం చేస్తాడంటే సూక్ష్మ, అతి సూక్ష్మ కక్షలతో కూడిన అన్నమయ కోశంలో దాటుతాడు. అన్నమయ కోశంలోనే చాలా సూక్ష్మంగా ఉన్నాయి. అవి కూడా దాటి ప్రాణమయ కోశంలోకి వస్తాడు. అప్పటి నుండి అతను సూక్ష్మ, కామ, మనోమయ ధర్మాలతో కూడిన ప్రాణమయ కోశం మీద పట్టుని సాధిస్తాడు. సూక్ష్మ అంటే సటిల్, కామ అంటే యాస్ట్రల్, మనోమయ అంటే మెంటల్ ప్లేన్. అంటే సటిల్ ప్లేన్ మీద కానీ, యాస్ట్రల్ ప్లేన్ మీద కానీ, మనోమయ ప్లేన్ మీద కానీ, ఈ 3 కోశాల మీద వాటి ధర్మాలతో కూడినటువంటి ప్రాణమయ కోశం మీద పట్టును సాధిస్తాడు. అంటే ఈ 3 ధర్మాలతో కూడిన ప్రాణమయ కోశం మీద పట్టు సాధిస్తాడు సుమా చెప్తున్నారు. అంటే భౌతిక శరీరం మీదే మనకి పట్టు రాదు పూర్తిగా. అట్లాంటి ప్రాణమయ శరీరం, భౌతికమయ శరీరానికి పైన ఉంటుంది ప్రాణమయ శరీరం. ఆ ప్రాణమయ శరీరం లేకపోతే భౌతిక శరీరానికి ఉనికి లేదు, అస్తిత్వం లేదు. సో యోగి అయినటువంటి వాడు ఏం చేస్తాడన్నట్లయితే అన్నమయ శరీరం మీద పట్టు సాధించి, అన్నమయ కోశం అని కూడా అంటాం మనం. పంచకోశాలు ఉంటాయి, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు అని చెప్పి ఇండియన్ డివిజన్ అది. అదే వెస్ట్రన్ డివిజన్ అయినట్లయితే ఫిజికల్ ప్లేన్, యాస్ట్రల్ ప్లేన్, మెంటల్ ప్లేన్, బుద్ధిక్ ప్లేన్, నిర్వాణిక్, పరినిర్వాణిక్, మహాపరినిర్వాణిక్ అని బౌద్ధులు కానీ దివ్యజ్ఞానం వాళ్ళు కానీ ఆ డివిజన్ ఇచ్చారు. సరే వాటిలోకి మనం వెళ్ళొద్దు. ఇప్పుడు ప్రాణమయ కోసం మీద పట్టు వస్తుంది సుమా అని చెప్తున్నారు. ఇక్కడ ప్రాణము నిర్దేశం చేయడానికి జలము, వాయువులకి సంబంధించిన అంటే శ్వాస ప్రక్రియ, రక్త ప్రసారం ధర్మాలు ప్రముఖ పాత్రను వహిస్తాయి. ఈ ప్రాణమయ కోశంలోకి వచ్చేటప్పటికి ప్రాణములకు దిశానిర్దేశం చేయడానికి, అంటే ప్రాణముకే దిశానిర్దేశం చేయాలి. ఎవరు చేయాలి? మనమే చేయాలి. మనం చేసే స్థితిలో మనం ఉన్నామా? ఆకలిని నియంత్రించుకోలేము, మన కోరికలను మనం నియంత్రించుకోలేము, దప్పికని నియంత్రించుకోలేము, దేన్ని మన మనసుని మనం నియంత్రించుకోలేము, మన రుచుల్ని మనం నియంత్రించుకోలేము, మన ఇష్టాలు మనం నియంత్రించుకోలేము. ఏ అన్నమయ కోశంలోనే ప్యూర్ మామూలు భౌతిక శరీరంలో ఉండేటటువంటి వాటిని నియంత్రించుకోలేనటువంటి వాడు ప్రాణమయ కోశాన్ని ఎలా నియంత్రించుకోగలుగుతాడు అంటే భౌతికత్వం మీద నియంత్రణ సాధించదే ప్రాణమయ కోశంలో నియంత్రణ రాదు. ప్రాణమయ కోశంలో నియంత్రణ అనేది రాకుండా భౌతిక శరీరం మీద నియంత్రణ రాదు. కాబట్టి మనం ఎక్కడ ప్రారంభం చేయాలంటే ప్రాణమయ కోశంతో ప్రారంభం చేస్తే భౌతిక శరీరం మీద నియంత్రణ అనేటటువంటిది మనకి సులువుగా సాధ్యమవడానికి అవకాశం ఉంటుంది. అంటే పైనుంచి కిందకి రావాలి. ఆరోహణం అన్నాం కదా, పైనుంచి కిందకి దిగి వచ్చినటువంటి వెలుగులతో కింద లోకాల్లో నుంచి మనకి రిలీజ్ అనేది వస్తుంది తప్ప, నియంత్రణ వస్తుంది తప్ప కింద నుంచి బయటికి వెళ్తే రావటం చాలా కష్టం. ఇది అంటే పై తరగతుల వాడి కింద తరగతుల వాడికి పాఠాలు చెప్పగలడు తప్ప కింద తరగతుల వాడు పై తరగతుల వాడి పాఠాలు చెప్పలేడు. కింద తరగతి వాడు పై తరగతికి వెళ్ళాలి అన్నట్లయితే పై తరగతి వాడు కింద తరగతిలోకి వచ్చి పాఠాలు చెప్పి కింద తరగతి వాడిని పై తరగతికి తీసుకెళ్ళాలి. సాధనలో కూడా అంతే. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రారంభంలో దిశానిర్దేశం చేయడానికి జలము, వాయువులకు సంబంధించిన ధర్మాలు ప్రముఖ పాత్రను వహిస్తాయి. ఏంటిది? జలములు, వాయువులు. అంటే భౌతికత్వాన్ని మీద స్వామిత్వం కావాలని జలములు, వాయువులు కూడా వాటికి సంబంధించిన ధర్మాలు పాత్ర వహిస్తాయి సమానం చెప్తున్నారు. ఇక్కడ మనం మానవుని వాయుకని గురించి దాని అంతర్నాటకానికి సంబంధించిన 7 ముఖ్య భాగాల్లోని 7 ఉపభాగాల గురించి పరిశీలిస్తున్నామని అర్థం చేసుకోవాలి. అంటే 7 ప్లేన్స్లో ఉంటే మళ్ళీ 7 ప్లేన్స్ అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు. మన దాంట్లోకి వెళ్తే ప్రాణాయామంలోకి వెళ్ళలేము మనం, అది పక్కన పెడదాం. ఈ స్థితిలో సాధకుడు తాను సంవత్సర పాత్రను పోషిస్తున్నాడని భావిస్తూ ధ్యానం చేయాలి. ఈ స్థితిలో సాధకుడు తన సంవత్సర పాత్రను పోషిస్తున్నాడు. సంవత్సర పురుషుడు అని ఉంటాం కదా,
ఆ సంవత్సర పురుషుడే పాత్రను తను పోషిస్తున్నానని చెప్పి అని అనుకుని ధ్యానం చేయాలటండి. అంటే ఇక్కడ కేర్ ఆఫ్ అడ్రస్ అంటే నేను సంవత్సర పురుషుణ్ణి అని, సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రభాత్ అని పురుషోక్తం ధ్యానం చేస్తున్నప్పుడు మనల్ని మనం ఆ పురుషుడిగా అనుకుని అప్పుడు ఆ పురుషోక్తం చదువుకుంటూ ధ్యానం చేస్తూ ఉంటే ఆ పద్ధతి వేరుగా ఉంటుంది. అమ్మో నాకంత పరిస్థితి అక్కడ ఉందిరా, నేను ఆ పురుషుడు కాదు, నేను మామూలు వాడిని అనుకుని ధ్యానం చేస్తే ఆ ధ్యానం ఎప్పటికీ మనకు కుదరదు. అట్లాగే అర్హత పాత్రత లేకుండా నేను మామూలు వాడిని ఏం కాదు, నేను సహస్ర శీర్ష పురుషుడిని అనుకున్నా కూడా ఉపయోగం లేదు. ఈ రెండింటినీ చాలా జాగ్రత్తగా సమ్మిళితం చేసుకుని అవగాహన చేసుకుని జీవితంలో ఉండే ప్రయారిటీస్ని, ప్రాముఖ్యతల్ని, ప్రాధాన్యతల్ని మార్చుకుంటూ జీవితాన్ని యోగమయంగా ముందుకు వెళ్తున్నప్పుడు మాత్రమే మనం చెప్పుకుంటున్నామని కూడా సాధ్యం అవుతాయి. సో ఇక్కడ ఏం చెప్పారంటే సాధకుడు తాను సంవత్సర పురుషుని పాత్ర పోషిస్తున్నారని భావిస్తూ ధ్యానం చేయాలి. దీనికే మాస్టర్ గారు ఏం చేస్తారు, ఈ లెసన్ చెప్పడానికి ముందే మనకి విశ్వదినాలు అంటే ఏంటి, వెదర్ ఈక్వినాక్స్ అంటే ఏంటి, సమ్మర్ స్టాల్స్ అంటే ఏంటి, ఆటమ్ ఈక్వినాక్స్ అంటే ఏంటి, వింటర్ స్టాల్స్ అంటే ఏంటి మార్చ్ 21, జూన్ 22, తర్వాత మళ్ళా సెప్టెంబర్ 22, 21, డిసెంబర్ 22, ఈ 4 భాగాలుగా సంవత్సరం విభజన చేసినట్టుగానే జీవితం కూడా 4 భాగాల విభజన అవుతుంది. ఒక రోజు సంవత్సరం 4 భాగాల విభజన అవుతుంది, నెల 4 భాగాలుగా విభజన అవుతుంది, ఒక రోజు కూడా 4 భాగాలుగా విభజన అవుతుంది. ఈ భాగాలతో మనం జీవిస్తుంటాం సుమా అని ఆ స్టెప్స్ అన్నీ మాస్టర్ గారు ముందు లెక్చర్స్లో మనకు వేసేశారు. మరి ఈ పాటికి మీకు గుర్తున్నాయో లేదో నాకు తెలియదు, మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. పాత లెసన్స్ ఏవి గుర్తుపెట్టుకుని నోట్స్ తయారు చేసుకుని సమన్వయం చేసుకుంటే మాత్రమే ఈ ధ్యాన ప్రక్రియలో ముందుకు వెళ్ళగలుగుతాం తప్ప ఏ లెసన్కి ఆ లెసనే మర్చిపోయి దాన్ని వదిలిపెట్టి నెక్స్ట్ లెసన్లోకి వచ్చి ఎంత బాగా అర్థం చేసుకున్నా ఫౌండేషన్ లేదు కాబట్టి పునాది లేకుండా పై అంతస్తు ఎలాగైతే మనం కట్టుకోలేమో ఆ పునాది అంతా మనం బలంగా ఉండాలి. అదంతా మీకు గుర్తుంటే ఇప్పుడు మళ్ళీ మనం సంవత్సర పురుషుడిగా ఎట్లా చేసుకోవాలో తెలుస్తుంది. ఎలా చేస్తాడంటే అతని నిశ్వాస ఎగ్జలేషన్ ఉంది కదా, నిశ్వాస అంటే ఏంటి, గాలిని బయటకు వదిలిపెట్టేది. దక్షిణాయనము సమ్మర్ సాల్స్టిస్. దక్షిణాయనం ఎప్పటి నుంచి మొదలవుతుంది మనకి, మన క్యాలిక్యులేషన్స్ ప్రకారంగా జూన్ 22 నుంచి దక్షిణాయనం మొదలవుతుంది మనకి. ఇండియన్ క్యాలెండర్లో కొంచెం లేట్గా మొదలవుతుంది, కానీ మనం ఫాలో అయ్యేది మార్చ్ 21ని సోలార్కి బిగినింగ్ ఆఫ్ ది ఇయర్గా మనం తీసుకుంటే జూన్ 22 నుంచి మనకు దక్షిణాయనం మొదలవుతుంది. ఇండియన్ క్యాలెండర్ వేరు, ఇండియన్ క్యాలెండర్లో దక్షిణాయనం కొంచెం లేట్గా మొదలవుతుంది. సో నిశ్వాసాన్ని మాస్టర్ గారు దక్షిణాయనంగా తీసుకోమంటున్నారు, ఉచ్ఛ్వాసాన్ని ఉత్తరాయణంగా తీసుకోమంటున్నారు. ఇది ఉత్తరాయణం అంటే ఏంటిది, ఉత్తరాయణము వింటర్ సాల్స్టిస్. వింటర్ సాల్స్టిస్ అంటే అర్థమైంది మనకి డిసెంబర్ 22లో వస్తుంది. అక్కడి నుంచి మనకు ఉత్తరాయణకి పుణ్యకాలం మొదలవుతుంది కదా, దాన్ని ఉచ్ఛ్వాసంగా తీసుకోమంటున్నారు. అంటే ఏంటి, ఏం చెప్తున్నారు ఇక్కడ, అందుకే మీకు మకర తోరణం అని ఒక కాన్సెప్ట్ నేను సెకండ్ లెవెల్లో మనం చెప్పుకున్నాము. మకర తోరణం అని దేవాలయాల్లో కూడా ఉంటుంది, రాసులన్నీ కూడా ఎట్లాగా వేసి ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఆ మకర తోరణంలో మకర రాశి నుంచి కర్కాటక రాశి వరకు ఒక తోరణంలాగా ఉంటుంది, ఒక అర్ధభాగం అది. మిగతా రాశిచక్రం అంతా ఇంకో అర్ధభాగము. అలాగే 10వ రాశి నుంచి 4వ రాశి వరకు ఒక భాగము, 4 నుంచి 10వ రాశి దాకా ఇంకొక భాగము. ఈ డివిజన్స్ అన్నీ కూడా మనకి స్పిరిచువల్ అస్ట్రాలజీలో ఎక్కువ వస్తాయి, ముండేన్ అస్ట్రాలజీలో కూడా వస్తాయి. దృశ్యార్థము, అదృశ్యార్థము, 1 to 7, 7 to మళ్ళీ 1, ఇట్లాగా ఒక డివిజన్స్ ఉంటాయి. అవన్నీ ఇప్పుడు చెప్పుకుంటే మనం కన్ఫ్యూజ్ అయిపోతాము. మనకు అర్థం కావాల్సింది ఏంటంటే సమ్మర్ సాల్స్టిస్ అంటే జూన్ దక్షిణాయనం నుంచి అది నిశ్వాసంగా తీసుకుంటే, మళ్ళీ ఉత్తరాయణ కాలంలో ఉచ్ఛ్వాసంగా తీసుకోవాలి సుమా అని చెప్తున్నారు. అతను శ్వాసని బయటికి వదులుతున్నప్పుడు శ్వాస మధ్యన ఉన్న అర్ధశ్వాస బిందువు వసంత విశ్వత్. శ్వాసను బయటికి వదులుతున్నప్పుడు మళ్ళీ శ్వాస మళ్ళీ పీల్చుకుంటాడు కదా, మనం శ్వాస తీసుకుంటామండి, తీసుకుని మళ్ళీ బయటకు వదులుతాం కదా.
శ్వాస తీసుకొని మళ్ళా బయటికి వదిలే మధ్య, అంటే శ్వాస ఎప్పుడు మనం తీసుకుంటాము సంవత్సర పురుషుడిగా ఉత్తరాయణ పుంజకాలం నుంచి, అంటే ఏంటి మకరంలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు మనం శ్వాస తీసుకుంటున్నట్టుగా అనుకుంటే మార్చి 21 వసంత విశ్వత్ ఉంది కదా, అది ఏమవుతుంది అన్నట్లయితే శ్వాస పీల్చుకొని శ్వాస వదలడానికి మధ్య నుండే బిందువుని చూసారా, అది ఆ మార్చి 21 ఉంది చూసారా, దాన్ని అర్ధశ్వాస బిందువుగా తీసుకోమంటున్నారు మాస్టర్ గారు. తర్వాత శ్వాసని బయటకు వదులుతున్నప్పుడు శ్వాస మధ్యన ఉన్న అర్ధశ్వాస బిందువు వసంత విశ్వత్తును, వనల్ ఈక్వినాక్స్ అతను శ్వాస పీల్చుకుంటున్నప్పుడు శ్వాస మధ్యన ఉన్న అర్ధశ్వాస బిందువు శరద్ విశ్వత్తుని సూచిస్తాయి. ఇది మళ్ళీ గాలి పీల్చుకొని గాలి వదిలిపెట్టి మళ్ళీ గాలి పీల్చుకుంటాడు కదా, ఆ మధ్య బిందువు ఉంటుంది కదా, అది ఆటమ్ ఈక్వినాక్స్ అన్నట్లయితే సెప్టెంబర్ 22 తులారాశిగా మనం తీసుకోవాలి. అతను ఎలా చేయాలి అంటే ఇది మనం మీకు డౌట్ రావచ్చు, ఏంటంటే సంవత్సరానికి ఒకసారి మనం శ్వాస తీసుకుంటామా, మళ్ళా డిసెంబర్ నుంచి మార్చి 21 వరకు శ్వాస తీసుకుంటూనే ఉంటావా, మళ్ళీ అక్కడి నుంచి శ్వాస వదులుతూనే ఉంటామా, మళ్ళీ పీల్చుకుంటూనే ఉంటాం. ప్రతి 3 నెలలకు 4 నెలలకు ఒకసారైనా మనం అంటే ఏంటి 4 నుంచి 3 మంత్స్ ఒకసారి మనం శ్వాస పీల్చుకుని మళ్ళీ 3 మంత్స్ ఆపి మళ్ళీ వదిలి చేస్తామంటే అది కాదు. సంవత్సర పురుషుణ్ణి కాల పురుషుణ్ణి మనలోకి తీసుకుంటున్నప్పుడు నేను జాగ్రత్తగా శ్వాస, అంటే ఆ రాసుల్లోంచి శ్వాస తీసుకోమని చెప్పట్లేదు, కంగారు పడబోకండి. ఇది ఒక భావన, అంటే మన తాలూకు మన సంవత్సర పురుషుడికి సంవత్సర కాలానికి మన జీవితానికి మన శ్వాసలకి ఒక సంధానం ఏర్పడాలన్నట్టుగా మాస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీరు శ్వాస పీల్చుకునేటప్పుడు ఈ గ్రహాలు ఈ రాసుల్ని వాటిని మీరు గుర్తుపెట్టుకుని ఏం చేయాల్సిన అవసరం లేదు. శ్వాస పీల్చుకోవడం ఉత్తరాయణం, శ్వాస వదలడం దక్షిణాయనం. శ్వాస పీల్చుకొని శ్వాస వదలడానికి మధ్య 2 బిందువులు ఉంటాయి. శ్వాస పీల్చుకొని వదిలేయడానికి ఒక బిందువు, మధ్యలో ఒక బిందువు. శ్వాస వదిలిన తర్వాత మళ్ళీ శ్వాస పీల్చుకోవడానికి మధ్య పాజ్ అంటాం మనం, ఒక బిందువు. అవి వసంత విశ్వత్తు, తర్వాత సెప్టెంబర్ 22 వచ్చేటటువంటి విశ్వత్తు, అది శరత్ విశ్వత్తు అని మాస్టర్ గారు ఇక్కడ చెప్పారు. ఎట్లా చేయాలి ఈ ప్రాణాయామం అంటే, మళ్ళీ చెప్తున్నాం గుర్తుపెట్టుకోండి. సైన్స్ నేర్చుకునేటప్పుడు మనం కింద మీద పైన కింద అన్ని రకాల అవగాహనలు ఇవన్నీ పెట్టుకొని చాలా నేర్చుకోవడం కోసం, తెలుసుకోవడం కోసం, అవగాహన కోసం ప్రయత్నం చేస్తాము. సాధన చేసేటప్పుడు చాలా సింపుల్గా మనం సాధన చేసుకోవాలి. చాలా సింపుల్గా సాధన చేసుకోవాలంటే ఏం చేయాలన్నట్లయితే, నెమ్మదిగా గాలి తీసుకుని చిన్న పాజ్ ఇచ్చి, అంటే కొంచెంసేపు ఆగి, ఎంతసేపు కొన్ని సెకండ్స్ ఆగి, మళ్ళీ నెమ్మదిగా గాలంతా బయటకు వదిలిపెట్టి మళ్ళీ ఎక్కడ కొన్ని క్షణాలు ఆగి, నిమిషాలు కాదు క్షణాలు ఆగి, మళ్ళీ ప్రశాంతంగా గాలి పీల్చుకునేటటువంటి సాధన మనం చేయాలి. ప్రతిరోజు మనం చేస్తామంటే 100% ఇది మనం చెయ్యము. ఎందుకు చెయ్యం? కుంభకం ప్రాక్టీస్ చేసేటటువంటి వాళ్ళు గాలి బాగా పీల్చుకొని చాలాసేపు ఆగి, అమ్మో ఇక నేను గాలి నేను బిగబట్టలేను అన్నప్పుడు గాలి బయటకు వదులుతారు. బాహ్య కుంభకం అంటారు. గాలంతా బయటకు వదిలిపెట్టిన తర్వాత మళ్ళా వాళ్ళు చాలాసేపు బాహ్య కుంభకం చేస్తారంటే గాలి పీల్చుకోరు. ఇక పీల్చుకోవడానికి కుదరదొచ్చినప్పుడు బయటికి మళ్ళీ గాలి లోపుకి తీసుకుంటారు. అది మాస్టర్ గారు ఎప్పుడూ రికమెండ్ చేయరు. మనం ఏంటి ప్రాణాయామం చేసేటప్పుడు ఇలా గాలి పీల్చుకుంటాం, మళ్ళీ గాలి వదులుతాం, మళ్ళీ గాలి పీల్చుకుంటాం, మళ్ళీ గాలి వదులుతుంటాం. ఆ పాస్ మీద మన మనస్సు ఉండదు, ఆ పాస్ మీద మన మనస్సు ఉండాలి. ఇది ఎక్కడ దాకా వెళ్ళిపోతుంది తెలుసా? సృష్టి అంతా దిగొచ్చింది. ఎలా దిగొస్తుంది? నిశ్వాసంగా దిగొచ్చింది. చాలా కాలం సృష్టి అంతా ఉంటుంది, మళ్ళీ సృష్టి అంతా మళ్ళీ ఆయనలోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతుంది. ఆయన తాలూకు ఉచ్ఛ్వాసం అయితే ఈ సృష్టి అంతా ఆయనలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ కొంతకాలం సృష్టి అంతా ప్రళయంలో అలా ఉంటే లైవ్ అయిపోయి ఉంటుంది ఆయనలో. అవి పాజులు అంటే సృష్టి స్థితి లయాలకి సంబంధించినటువంటి ఏ ఫినామినన్ అయితే ఉందో అది మన జీవితాల్లోకి, మన సాధనలోకి దిగి రావాలంటే ఈ 4 ఉచ్ఛ్వాసము, పాజ్, నిశ్వాసము, పాజ్, ఉచ్ఛ్వాసము. ఇది చాలా ప్రశాంతంగా చేయాలి. ఇది ఈజీ కాదు.
ఇవన్నీ చేయడం చాలా ఈజీ. ఇప్పుడు నేను చెప్పిన చాలా చాలా కష్టం అంటే సాధన చేస్తే కష్టం కాదు, సాధన చేయకపోతే కష్టం. ఇదే ప్రాణాయామాన్ని మాస్టర్ గారు అన్ని పుస్తకాలను కూడా చేస్తుంటారు. సరే, కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి ప్రాణం మీద, ప్రాణస్పందనల మీద, హృదయ స్పందనల మీద, ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద మనసు పెట్టమని చెప్తారు. అది ఇప్పుడు ఇక్కడ తీసుకోవద్దు, దాన్ని ఇంతవరకు తీసుకోండి. ఇది మెల్లగా శబ్దం లేకుండా శ్వాసించాలి చెప్తున్నారు ప్రొసీజర్. మెల్లగా శబ్దం లేకుండా శ్వాసించాలి. అతను ఊపిరితిత్తుల్లో సగానికి గాలి పీల్చిన తర్వాత ఇది ఊపిరితిత్తులు నిండుగా పీల్చుకోవద్దంటారు. నిండుగా ఎందుకు పీల్చుకోవద్దంటున్నారు? ప్రాణాయామాలు నిండుగా పీల్చుకోమని చెప్తారు. అక్కడ ప్రాణాయామ ప్రక్రియ ఏంటి? అక్కడ ట్రై టు టేక్ ఆక్సిజన్ టు ది మ్యాక్సిమం ఎక్స్టెంట్. అది అక్కడ అంటే లంగ్స్లోకి మ్యాక్సిమం ఆక్సిజన్ తీసుకోవాలనేటటువంటిది అక్కడ ప్రాణాయామ ప్రక్రియ. ఇది ఇక్కడ ఆక్సిజన్ సప్లై కోసం కాదు ఈ యోగ ఈ శ్వాస ప్రక్రియ. ఇది వేరు. అందువల్ల పూర్తిగా మనం గాలి తీసుకున్నాం అనుకోండి, వెంటనే మనం వదిలిపెట్టాలి. ఎందుకు? బాగా అని పీల్చుకుని ఉండలేము అక్కడ, వెంటనే వదిలిపెట్టేసేయాలి. దానివల్ల ఆరోగ్యానికి చాలా హాని కలుగుతుంది. మనం శ్వాసని ఇంకొంచెం కూడా శ్వాస తీసుకోవచ్చు అన్న స్టేజ్లో ఆపి మళ్ళీ శ్వాసను బయటకు వదలాలి తప్ప లంగ్స్ నిండా పూర్తిగా గాలి పీల్చుకుందాం అనే ప్రక్రియ ఎప్పుడు కూడా మంచిది కాదు. బీపీ అది పెరుగుతుంది, మైండ్కి మంచిది కాదు, లంగ్స్కి మంచిది కాదు, హార్ట్కి మంచిది కాదు, కళ్ళకు కూడా మంచిది కాదు. ఎవరైనా ప్రాణాయామ టీచర్లు, యోగా టీచర్లు ఇంకా పీల్చుకో అంటే అది ప్రాణానికి చాలా హాని కలిగిస్తుంది. ఓకే, అలాంటి పెట్టండి. ఊపిరితిత్తులో సగానికి గాలి పీల్చిన తర్వాత శ్వాసను నిలిపి అతని వెన్నెముకలో ఊర్ధ్వముఖముగా ఉన్న మధ్య భాగంలో ధ్యానించాలి. సెంట్రల్ వెర్టికల్ ఛానల్ ఆఫ్ దిస్ వెర్టికల్ కాలం. ఏం చేయాలి? మాస్టర్ గాలి పీల్చుకొని, సగం గాలి పీల్చుకొని, కంఫర్టబుల్గా ఉన్న గాలి పీల్చుకుని ఆపమన్నారు. ఆపి ఏం చేయమన్నారు? వెన్నెముక మధ్యలో ఉంటుంది మనకి. ఆ వెన్నెముక మధ్యలో ఉండేటటువంటి భాగాన్ని ధ్యానం, సుషుమ్నా అని అనుకోండి, దాన్ని ధ్యానం చేయమన్నారు. ఊర్ధముఖంగా ఉన్న భాగంలో ధ్యానం చేయాలి. ఇలా ఊర్ధముఖంగా ఇలాగా వెన్నెముక మూలాధారం దగ్గర నుంచి నెమ్మదిగా సహస్రారం వరకు ప్రయాణం చేస్తున్నటువంటి వెన్నెముక మధ్యలో ఉన్నటువంటి ఆ దారిని ధ్యానం చేయండి సుమా అని చెప్పారు. ధ్యానించాలి. ధ్యానించి ఈ ప్రక్రియలో క్రమంగా శ్వాస సమతుల్యం అవుతుంది. ఇలా ధ్యానం చేసినందువల్ల ఏమవుతుంది? శ్వాస నెమ్మదిగా బ్యాలెన్స్ అవుతుంది, పాయిజన్ స్టేట్లోకి వస్తుంది, బ్యాలెన్స్ స్టేట్లోకి వస్తుంది. ఇది శ్వాస విశుద్ధి చక్రం మీదుగా అనాచక్రానికి ఆజ్ఞాచక్రానికి మధ్యన ఉన్న ఉన్నత చైతన్యంచే నియంత్రించబడుతుంది. అతని ప్రాణస్పందనలన్నీ ఆత్మస్థాయిలోని బృంద ప్రాణం యొక్క ఒకే ప్రాణస్పందనలో లీనమైపోతుంది. ఇలా అందరూ మళ్ళీ గాలి వదిలిపెట్టేస్తారు. మళ్ళా నెమ్మదిగా గాలి పీల్చుకొని మళ్ళా ఆపి మళ్ళీ వెన్నుముకంట లోపల ఉండేటువంటి ఏదైతే ఖాళీగా ఉండే స్థలం ఏదైతే ఉందో దాన్ని అలా ఊర్ధముఖంగా ధ్యానం చేసుకుంటూ మళ్ళీ గాలంతా వదిలిపెడతారు. ఇట్లా చేసినందువల్ల ఏమంటే ప్రాణ ప్రక్రియలు అన్నీ, ప్రాణస్పందనలన్నీ కూడా నియంత్రించబడతాయి సుమా. ఆ ఇంపల్సెస్ అన్నీ కూడా ఏమవుతాయన్నట్లయితే ఆత్మస్థాయిలోని బృంద ప్రాణం యొక్క ఒకే ప్రాణస్పందనలో లీనమైపోతుంది. ఈ మధ్య ఏమవుతుంది? శ్వాస విశుద్ధి చక్రం మీదుగా శ్వాస పీల్చుకున్నాం కదా, ఇక్కడ దాకా శ్వాస పీల్చుకున్నాం కదా, అది నెమ్మదిగా ఊర్ధముఖంగా విశుద్ధి దాకా వచ్చి మళ్ళీ అనాహచక్రానికి వచ్చి అదే విశుద్ధి దగ్గర నుంచి ఏమవుతుంది? అనాహచక్రానికి ఆజ్ఞాచక్రానికి మధ్యన ఉన్న ఉన్నత చైతన్యం నియంత్రించబడుతుంది. ఒక కొత్త కేంద్రం చెప్పారు మాస్టర్ గారు. ఏ కేంద్రం చెప్పారు? ఇది విశుద్ధి చక్రం మీదుగా చక్రానికి ఆజ్ఞాచక్రానికి మధ్యన, అనాహతం అంటే ఇది, ఆజ్ఞ అంటే ఇది, మధ్యన ఒక ఉన్నత చైతన్యం గల ఒకటి ఉంది, దానితో నియంత్రించబడుతుంది. ఇది ఇక్కడ ఏముంటుంది తెలుసా మీకు? థైమస్ గ్లాండ్ ఉంటుంది ఇక్కడ. విశుద్ధికి అనాథానికి మధ్య ఉంటుంది థైమస్ గ్లాండ్ ఉంటుంది. దాని గురించి ఎప్పుడు పీనియల్ అండ్ పిట్యూటరీ గ్లాండ్స్ గురించి చెప్పుకుంటాం, కానీ థైమస్ గ్లాండ్ గురించి చెప్పుకోము. అది చాలా ప్రధానమైన కేంద్రం. అది హృదయ కేంద్రం లాంటిది, జీవుడి కేంద్రం లాంటిది. అది నియంత్రించబడుతుంది. సో ఇక్కడి నుంచి మనం ధ్యానం అనాహచక్రానికి విశుద్ధికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఆగి ఇక్కడ కూడా మనం ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలి.
ఆజ్ఞాచక్రం దగ్గర ధ్యానం చేస్తున్నప్పుడు లోపల ఉన్నటువంటి పిట్యూటరీ అండ్ పీనియల్ ఇంద్ర వరుణ గ్రంథులను కూడా ధ్యానం చేయడం మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా వీటి గురించి ప్రస్తావన చేయరు. ఇందాక నేను మీకు చెప్పాను, శ్వాస తీసుకొని అది అనాహతం దగ్గర శ్వాసను ఆపిన తర్వాత ఒక పాజ్ ఇచ్చి మూలాధారం దగ్గర నుంచి ఊర్ధముఖంగా వెన్నుముక మధ్యలో ఉన్నటువంటి ఆ ప్లేస్ ఏదైతే స్పేస్ ఏదైతే ఉందో ధ్యానం చేసుకుంటూ పైకి రమ్మని చెప్పినటువంటి ప్రక్రియను చూసారా? ఏ యోగ మార్గంలో నేను మీకు చెప్పను, కానీ ఎందుకంటే ఇప్పటికే చాలా పరిచయం అయిపోయింటే మనకి మరో ఇంకొక యోగ మార్గం చెప్తే అది ఎలా ఉంటుందో అని ఆ ప్రాక్టీస్ చేస్తే ఇవన్నీ ఇది లేకుండా పోతుంది. కానీ అదే ప్రక్రియ మీద ఒక ప్రాణ ప్రక్రియ తాలూకు సాధనా మార్గాన్ని ఒక యోగ మార్గం అందించింది. వాళ్ళకి ఈ బ్యాక్గ్రౌండ్ తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, కానీ వాళ్ళు ఆ ప్రాణస్పందనని లేకపోతే ఉచ్ఛ్వాస నిశ్వాసాలని ఊర్ధముఖంగా జరిగే ప్రయాణాన్ని అది నెమ్మదిగా హోక చక్రాన్ని సృష్టించుకుంటూ ఆజ్ఞాచక్రం దాకా వెళ్ళటాన్ని, మళ్ళీ అది నెమ్మదిగా కిందకి రావటాన్ని, ఇదంతా దీనికి ఒక ప్రాణాయామ ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియలోకి మనం వెళ్ళొద్దు, కానీ నేను మీకు చెప్తున్నాను. అంటే మహాత్ములందరూ కూడా ఇదే మార్గాన్ని సూచించారు. వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ని బట్టి వాళ్ళు ప్రతిపాదించినటువంటి యోగ మార్గాన్ని బట్టి ఒక మార్గాన్ని వాళ్ళు ప్రతిపాదిస్తారు. అది తెలియడం కోసం నేను మీకు చెప్తున్నాను. ఇదేమవుతుందంటే అతని ప్రాణస్పందనలన్నీ ఆత్మస్థాయిలోని బృంద ప్రాణం యొక్క గ్రూప్ ఒకే ప్రాణస్పందనలో లీనమైపోతుంది. ఈ పురోగతి జరిగాక అతను గ్రహధర్మాలతో పనిచేస్తాడు. ఈ ప్రాణ ప్రక్రియ వల్ల ఏమవుతుందన్నట్లయితే ఆత్మస్థాయిలోకి వచ్చి ఇండివిజువల్ కాన్షియస్నెస్ అంటాం కదా, అక్కడి నుంచి గ్రూప్ కాన్షియస్నెస్లోకి కానీ ఆర్ వ్యక్తిగతమైనటువంటి చిన్న ప్రాణశక్తి అది ఉంది చూసారా, అది సామూహికమైనటువంటి ప్రాణశక్తిలోకి అది ప్రయాణం చేసి లీనమైపోతుందండి. అంటే అది చెప్పుకోవాలి, మనం మనలో ఉండే ప్రాణం ఏదైతే ఉందో ప్రాణ బిందువు, అది బిందువులాగా అంతకన్నా మనలో ఎంత ప్రాణం ఉంటుంది, ప్లెంటీ ఆఫ్ ప్రాణ అంటాం కదా, అందులో అది కలిసిపోతుంది. అంటే ఏంటి, అక్కడుండే మహాప్రాణానికి మనలో ఉండే ప్రాణానికి మధ్య ఒక లింకప్ ఏర్పడుతుంది సుమా. అదే సాధనకి పరమావధి. ఈ చైతన్యం ఆ చైతన్యానికి మధ్య లింకప్ ఏర్పడడం కానీ, మనలో ఉండే ప్రాణశక్తికి అందులో పైన స్పేస్లో ఉండే ప్రాణశక్తికి మధ్య లింకప్ ఏర్పడటం కానీ అదేనండి ధ్యానానికి ప్రాణాయామానికి పరమ ప్రయోజనం. అది ఎప్పుడు ఏ ప్రాణాయామం చేస్తున్నా ఏ ధ్యానం చేస్తున్నా కూడా దీని గురించే ధ్యానం చేయాలి. ఈ పురోగతి జరిగాక అతను గ్రహధర్మాలతో పనిచేస్తాడు. ఎప్పుడైతే ఈ ప్రోగ్రెస్ వచ్చిందో గ్రహాల తాలూకు గ్రహాలతో పనిచేయడం కాదు, ఆ గ్రహాల తాలూకు ధర్మాలతో పనిచేయడం మొదలు పెడతాడు. ఆ వ్యక్తి బృందంలోని గ్రహధర్మాల ద్వారా గ్రహకక్షలలో నివసిస్తాడు. అతను గ్రహధర్మాల్లో నుంచి గ్రహాల తాలూకు కక్షలో నివసిస్తాడు. ఓ గ్రహానికి ఎన్నో మన ఎలాగైతే 7 కక్షలు మనలో ఉంటాయో అక్కడ కూడా అన్ని కక్షలు కూడా ఉంటాయి. లేదా సూర్యుడికి గాయత్రి అని, సావిత్రి అని, సవిత అని, ఆదిత్యుడని చాలా పేర్లు ఉంటాయి కదా, భానుడని, ఎన్ని పేర్లు ఉంటాయి సూర్యుడికి, అని పేర్లు ఎందుకు ఆయనకి? ఒక్కొక్క పేరు ఒక్కొక్క కక్షిని సూచిస్తాయి అవి. అట్లాగా ఈయన ఎవరైతే ఇట్లాంటి స్థితి చేరుకుంటాడో ఆయన గ్రహ కక్షలతో కలిసి పనిచేస్తాడట. ఆ వ్యక్తి బృందంలోని గ్రహధర్మాల ద్వారా గ్రహ కక్షల్లో నివసిస్తాడు. గ్రహధర్మాల ద్వారా గ్రహ కక్షలో నివసిస్తాడు. ఇక్కడ ఉంది రహస్యం అంతా. అందుకే మనం ఏదో గ్రహధర్మాన్ని పట్టుకొని ఆ గ్రహధర్మంగా మనం ప్రవర్తిస్తూ అందులోంచి గ్రహాల తల కక్షల్లోకి చేరుకోవాలి. అందుకే బుద్ధుడికైనా, రాముడికైనా, జీసస్కైనా, కృష్ణుడి పక్కన పెట్టండి, మిగతా ఏ మహాత్ములకైనా వాళ్ళు ఒక్కొక్క ధర్మంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. ఆ ధర్మాన్ని ఈనాడు వాళ్ళు అతిక్రమించరు. ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా అతిక్రమించరు ఆ ధర్మాన్ని వాళ్ళు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అతని గురువు మొత్తం గ్రహ స్వభావాలని ఆత్మ యొక్క ప్రతిస్పందన నియంత్రిస్తాడు. ఈయన గురువు ఏం చేస్తాడంటే మొత్తం గ్రహ స్వభావాలని, ఏ గ్రహ స్వభావాలు అయితే ఉంటాయో ఆత్మ యొక్క ప్రతిస్పందనలని నియంత్రిస్తాడు. ఆ గ్రహ ప్రభావాలని ఆత్మ యొక్క ప్రతిస్పందన నియంత్రిస్తాడు సుమా అని చెప్తున్నాడు. ఎందుకంటే ఎంతవరకు ఈయన ప్రతిస్పందించాలో, ఎంతవరకు అవి ఇంత కలిసి పనిచేయాలో, ఎంతవరకు ఈయన అంతవరకు వెళ్ళగలిగాడో అవన్నీ కూడా
అవన్నీ రెగ్యులేట్ చేసేది గురువు చేసి పెడతారు సుమా అని చెప్తున్నారు. గురు శిష్యులిద్దరికీ ప్రత్యేకమైన వ్యక్తిత్వంలో ఉండవు కాబట్టి సాధ్యపడుతుంది. ఆ స్థాయిలో గురువు శిష్యుడు కూడా ఒక్కటిగానే ఉంటారు కాబట్టి సాధ్యమవుతుంది. శిష్యుడు ఆయనకంటూ వేరే ఒక కాపురం పెట్టుకుని, కాపురం అంటే నా ఉద్దేశం దాంపత్య జీవితాన్ని కాదు, ఆయనకంటూ కొన్ని గ్రూపులు పెట్టుకుని, ఆయనకంటూ కొన్ని సిద్ధాంతాలు పెట్టుకుని, ఆయనకంటూ ఏదో కొంత సొంత జీవితాలు సొంత పెత్తనాలు పెట్టుకున్నప్పుడు ఈ చెప్పిన లెసన్ అంతా ఇది పనిచేయదు. శిష్యుడు గురువు ఒకేలాగా ఉన్నప్పుడు, ఇద్దరికీ రెండు వ్యక్తిత్వాలు పనిచేయనప్పుడు మాత్రమే ఈ ఫినామినన్ పనిచేస్తుందని మాస్టర్ గారు చెప్తున్నారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా గోపురామణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.